హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. మనం గత ఎపిసోడ్‌లో సుమిత్ర ఆవేశంతో జోష్న చేసిన శౌర్య మర్డర్ ప్లాన్ గురించి దీప ఇంట్లో మాట్లాడుతుంది అనుకున్నాం గానీ అలా జరగలేదు. ఎందుకంటే ఇంతలో దశరథ్ రావడంతో ఆ మాటలేం రాలేదు. ఇక దశరథ్ సుమిత్రని తీసుకొని వెళ్తుంటే కాంచన అన్నయ్య అని పిలవగానే క్షణం ఆగి నేను నా భార్యను తీసుకొని వెళ్ళడానికే వచ్చానమ్మా అనేసి వెళ్ళిపోతాడు. అంటే సుమిత్ర దశరథుల మనసు కూడా పూర్తిగా విరిగిపోయింది కాంచన కుటుంబానికి. సుమిత్ర కుటుంబానికి మరింత దూరం ఏర్పడిపోయింది అని ఆ ఒక్క సీన్తో అర్థమవుతుంది. ఈ క్రమంలో జోష్న కుట్ర బయటపడింది. దేవుడా, అమ్మో, ఈ జోష్న ఆ మౌనిత 'కార్తీక దీపం' సీజన్ 1లో విలన్ను మించిపోయేలా ఉందిగా అన్నట్లు యాక్టింగ్ చేసిందండి. సుమిత్రను తీసుకొని దశరథ్ వెళ్ళగానే దీప అల్లాడిపోతుంది సుమిత్ర అన్న మాటలకి. మరోవైపు జోష్న అన్ని కోల్పోయిన దానిలా గదిలోకి వెళ్ళి ఉంటే పారు జ్యూస్ తీసుకొని వెళ్తుంది. పారు జోష్నతో మాట కలిపే ప్రయత్నం చేస్తుంటే గ్రానీ ప్లీజ్ నన్ను ఒంటరిగా ఉండనివ్వు అనేస్తుంది. ఒంటరిగా వదిలేస్తానులే కానీ నాదొక అనుమానం అంటుంది పారు. ఏంటది అంటుంది జోష్న. గౌతమ్ గురించి దీప చెప్పింది అంతా నిజమే కదా అంటుంది పారు అనుమానంగా చూస్తూ. జోష్న షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంటుంది జోష్న కోపంగా. దీప అబద్ధం చెప్పదు కదా అంటుంది పారు కూల్గా. వెంటనే జోష్న కోపంగా పైకి లేచి గ్రానీ అంటుంది. వెంటనే పారు మరి ఇంతకుముందు దాని కూతురు మర్డర్ ప్లాన్ విషయంలో కూడా నేను మరోలా అనుకుంటే నువ్వు దీప చెప్పిందే నిజమని చెప్పావు కదా, ఏమో ఇది కూడా అలాగే నిజమేనేమో అంటుంది పారు. అయితే జోష్న అస్సలు పారు మాటల్ని సహించకుండా నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా అని అరుస్తుంది. అయినా ఉన్నట్టుండి ఇంత మంచిదానిలా మారిపోయేసరికి నేను నమ్మలేకపోతున్నానే అంటుంది అనుమానంగా. ముందు పో బయటికి అంటూ అరుస్తుంది జోష్న. పోతాలే ముందు చూస్తాగు అంటూ పారు అందివ్వబోతుంది. జోష్న దాన్ని అందుకోకుండా ఏడుస్తున్నట్లుగా ఎమోషనల్గా అవుతున్నట్టు నిలబడిపోతుంది. వెంటనే పారు జ్యూస్ అక్కడే పెట్టి ఏంటో ఈ పిల్ల రాను రాను నాకు కూడా అర్థం కాకుండా పోతుంది అనేసి వెళ్ళిపోతుంది పారు. వెంటనే జోష్న ఏడుస్తూనే నేను ఇంత బాధలో ఉంటే దీప చెప్పింది నిజమా అంటావేంటి గ్రాని అంటూనే సడన్గా ఏడుపు నుంచి నవ్వు ముఖంగా మార్చేసిన జోష్న స్వరాన్ని మారుస్తూ విలన్లా చూస్తూ దీప చెప్పింది నిజమే కాదు నిజమే అంటుంది. ఆ సమయంలో జోష్న అదిరిపోయేలా నటించింది. దానికి తగ్గ మ్యూజిక్తో విలనిజాన్ని హైలైట్ చేశాడు ఎడిటర్ మామ. లైటింగ్కి సీన్కి తగ్గట్టు మారుతుంటే సీన్ అయితే అదిరిపోయిందండి. గౌతమ్కి పని మనిషితో సంబంధం ఉంది, పెళ్ళి కాకుండానే తల్లించేశాడు. నువ్వు చెప్పింది నేను వినడం కాదు దీప, నేనే అంతా లైవ్లో చూశాను. నీతో పాటు నేను అక్కడే ఉన్నాను. ఆ రోజు గౌతమ్తో మాట్లాడుతాను ఇంటి దగ్గర బయలుదేరాను. నిజానికి ఆ రోజు నేను బయలుదేరింది పెళ్ళి జరగదు అని గౌతమ్తో చెప్పడానికి. నా టైం బాగుండి అక్కడ 2 విషయాలు జరిగాయి. గౌతమ్ ఎలాంటి వాడో తెలిసింది. 2 అదంతా నువ్వు చూసావు, ఆపే ప్రయత్నం చేసావు, అదంతా నేను చూశాను దీప అని జరిగిన ప్రతి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటుంది జోష్న. జోష్న జరిగింది తలుచుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ రోజు పని మనిషి రమ్యను గౌతమ్ కడుపు తీయించుకోమనడం, దీప గౌతమ్తో గొడవ పడడం, ఆ తర్వాత రమ్య తల్లిదండ్రులు దీపను వెళ్ళిపోమని వేడుకోవడం, రమ్యకు డబ్బు పడేసి గౌతమ్ కడుపు తీయించుకోమని చెప్పడం అంతా జోష్న చాటుగా చూసింది ఆ రోజు. దీప ఆ రోజు నిజానికి నేను నాటకం ఆడదామని గౌతమ్ ఇంటికి వస్తే దేవుడు నాకు మరో నాటకానికి ఛాన్స్ ఇచ్చాడు. దీపని అడ్డం పెట్టుకుంటే మనం అనుకున్నది జరుగుతుంది అని ఆ రోజే నిర్ణయించుకున్నాను అంటూ జోష్న జరిగినవన్నీ తలుచుకుంటుంది. నా అంతటా నేను పెళ్లి చెడగొట్టుకుంటే ఇంట్లో చెడ్డదాన్ని అవుతాను. గౌతమ్ని రిక్వెస్ట్ చేసుకుంటే వాడి ముందు లోకువ అవుతాను. ఏం చేయాలా అని ఆలోచిస్తూ వచ్చిన నాకు నువ్వు అక్కడ కనిపించావు. నా పనిని ఈజీ చేసావు. గౌతమ్ చెడ్డవాడని నీకు తెలిసిన తర్వాత గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అని నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆపుతావని నాకు తెలుసు దీప. ఎందుకంటే ఎదుటి వారి జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలనుకునే మనిషిని నేను. కానీ నువ్వు అలా కాదు కదా దీప. నువ్వు ఈ నిశ్చితార్థానికి వస్తే దీన్ని జరగనివ్వవు అని తెలిసే గ్రానీని పంపించి క్యాటరింగ్ నీకిప్పించాను అని ఆశని కూడా తలుచుకుంటుంది జోష్న. క్యాటరింగ్ ఓకే అయినా నిశ్చితార్థానికి మళ్ళీ మీరు వస్తారో రారో అని ఇంట్లో పెద్ద డ్రామా చేసి తాతను మీ ఇంటికి వచ్చేలా చేశాను. అంతా నేను ప్లాన్ చేశాను. ఈ పెళ్ళి నువ్వే ఆపేలా చేశాను. పాపం దీప, నేను ఆడిన ఈ డ్రామాలో పెద్ద ఫూల్ అయ్యింది నువ్వే. చేసిందంతా నేను, నింద మాత్రం నీకు. నా మీద సానుభూతి చూపిస్తారు, ఇక నీ మీద అసహ్యం పెంచుకుంటారు. ఇక ఇప్పట్లో నా పెళ్ళి చేయాలన్న సాహసం కూడా చేయరు. నిన్ను మాత్రం జీవితంలో క్షమించరు అని తనలో తాను రగిలిపోతూ ఉంటుంది జోష్న. ఇదంతా ఎందుకంటావా? నా బావ కోసం. ఎస్, అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బావే నా మొగుడు.
జోష్న చచ్చిపోతుందే కానీ బావని మర్చిపోదు. బావ కోసమే పుట్టాను, బావ కోసమే పెరిగాను, బావ కోసమే బతుకుతాను, బావ కోసమే చంపుతాను, అడ్డొచ్చిన ఎవరినైనా చంపుతాను. ఇది నా తప్పు కాదు దీప. పక్క రాజా మనకి కావాలనుకుంటే సైన్యంతో దండెత్తి యుద్ధం చేస్తారు, శత్రువుని చంపి వాడి శవం మీద జెండా ఎగరేస్తారు. ఇది రాజనీతి, నాకు ఇదే వర్తిస్తుంది అంటూ జోష్న రెచ్చిపోతూ ఉంటుంది గదిలో. నాకు కావాల్సిందే నేను దక్కించుకోవడం కోసం ఎంత దండయాత్రలైనా చేస్తాను, ఎంతమందినైనా చంపుతాను, మా బావతో కలిసి బతకడానికి ఎంత కాలమైనా ఎదురు చూస్తాను. నా ప్రేమ అమరదీపం, దానికి చావే లేదు అంటూ జోష్న కూల్గా జ్యూస్ తీసుకొని కూర్చొని తాగుతుంది. మొత్తానికి కార్తీక దీపం దర్శకుడు కాపుగంటి రాజేంద్ర గారు మరోసారి ప్రేక్షకులను కథనంతో కట్టి పారేశారని చెప్పుకోవచ్చు. కాస్త దీప కార్తీక్‌ల రొమాంటిక్ సీన్‌లు తీసే సమయంలో, అలాగే కార్తీక్ సుమిత్రల పక్కన దీప మరీ పెద్దదానిలా కనిపించకుండా జాగ్రత్త పడగలిగితే ఈ సీరియల్‌కి తిరిగే ఉండదు. మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. ప్రజెంట్ రేటింగ్‌లో అయితే మా టీవీలో కార్తీక దీపం మొదటి స్థానంలో ఉందండి. రెండోదొచ్చేసి గుండె నిండా గుడిగంట